హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియో ఏంటంటే సండే రోజు ఏమేమి స్పెషల్ చేశానో నేను మీకు ఈ వీడియోలో చూపించిపోతున్నాను. సండే మార్నింగ్ నుంచి కొంచెం ర్యాండమ్గా షూట్ చేశాను, అది కూడా ఇందులో ఇంక్లూడ్ చేశాను. వీడియో మొత్తం కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఓకేనా ఫ్రెండ్స్? సండే అంటే కొంచెం లేజీగా ఉంటాం కదా, అంటే కొంచెం రెస్ట్ తీసుకోవాలి, హడావిడి హడావిడి లేకుండా. డైలీ కొంచెం హడావిడిగా ఉంటుంది కాబట్టి ఇంకా సండే రోజు అయితే రెస్ట్ తీసుకోవాలని కొంచెం లేట్గా లేస్తాను నేనైతే. మరీ లేట్ అంటే 10 అట్లా అవ్వదు, కానీ 9, 10 అట్లా అవ్వదు, కానీ ఒక 7 అట్లా లేచిపోతాను. అంటే డైలీ లేస్తాం కాబట్టి 6కి ఆటోమేటిక్గా మనకి మెలకు వచ్చేస్తుంది కదా. సో నేనైతే 7కి లేస్తాను ఒక్కొక్కసారి, లేదంటే యాజ్ యూజువల్ డైలీ టైంకే లేస్తానండి. నేనైతే మార్నింగ్ మనకి కాఫీ పడందే ఏ పని స్టార్ట్ అవుతుందన్నమాట. కొంచెం కాఫీ తాగిన తర్వాత ఇంకా టిఫిన్ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. టిఫిన్ కోసం అయితే కొంచెం ఇడ్లీ పిండి ఉంటే దాంట్లో కొంచెం మైదా పిండి, అలాగే కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి, జస్ట్ కొంచెం కరివేపాకు అండ్ కొత్తిమీరని యాడ్ చేసి పునుగుల కింద వేద్దామని మొత్తం పిండి అంతా కలుపుతున్నాను. సండే రోజు ఏమైనా స్పెషల్గా తినాలనిపిస్తుంది. మా వరుణ్కి అయితే ఈ పునుగులు అంటే చాలా చాలా ఇష్టం. వితౌట్ చట్నీ కూడా చాలా చాలా ఇష్టంగా తింటాడు. సో నేను అయితే రెగ్యులర్గా కాదు కానీ అప్పుడప్పుడు వేస్తూ ఉంటాను. ఇంకా చాలా బాగుంటాయి ఇవి. నా కుకింగ్ వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఫ్రెండ్స్? మీకు నచ్చుతున్నాయా? వీడియోస్ చూస్తున్నారా? ఖచ్చితంగా వీడియోస్ చూసిన వాళ్ళు కామెంట్స్ చేయండి. కామెంట్స్ రావడం లేదు, మీరు సజెషన్స్ కూడా ఇవ్వచ్చు కదా. నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం. సో దానివల్ల ఏంటంటే నేను మ్యాక్సిమం నాకు వచ్చినవి చేస్తూ ఉంటాను, రానివి ట్రై చేస్తూ ఉంటాను, యూట్యూబ్లో చూస్తూ ఉంటాను. కుకింగ్ వీడియోస్ అంటే చాలా చాలా ఇష్టం నాకు. కొత్తవి మరీ ఎక్కువగా ఇది నేను చేయలేను అని అనుకుంటే తప్పితే మ్యాక్సిమం ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా బెటర్గా మీకు చూపించడానికి ట్రై చేస్తూ ఉంటాను. కుకింగ్ వీడియోస్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఖచ్చితంగా నా ఛానల్ని అయితే ఫాలో అవ్వచ్చు. అందులో మీకు ఏ డౌట్ కూడా ఉండదు. సరేనా? మరి ఇక పునుగులు అయితే చాలా చాలా బాగుంటాయి. మరి మంచిగా రెడ్డిష్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే, డీప్ ఫ్రై చేసుకోవాలి. నార్మల్గా విడిగైనా తినడానికి బాగుంటాయి వేడి వేడి మీద. అండ్ అల్లం చట్నీతో అయితే వీటి కాంబినేషన్ చెప్పక్కర్లేదు, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అల్లం చట్నీ కూడా త్వరలో నా ఛానల్లో కూడా పెడతాను, ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఆ రోజైతే నేను ఏ చట్నీ కూడా ప్రిపేర్ చేయలేదండి, మా ఇంట్లో అల్లం చట్నీ ఉంది. సో దాంతో అయితే తినేసాము ఫుల్గా. సండే రోజు పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి కొంచెం వీడియో తీయడానికి ఇబ్బందిగానే ఉంటుంది నాకైతే మా ఇంట్లో. సో వీడియోలో అయితే నేను ఎక్కడ కనిపించలేదు. కనిపించాలంటే కొంచెం ల్యాగ్ అయిపోయింది వీడియో అంతా కూడా. సో నేను మీకు కిచెన్ వీడియోస్ అంటే మోస్ట్లీ నేను చేసేదే చూపించడానికి ప్రయత్నిస్తున్నాను కదా. అప్పుడప్పుడు మాట్లాడాలి. అండ్ నేను కూడా చేస్తూ ఉంటాను. కొంచెం అలవాటు అయితే నాకు కూడా కొంచెం కొత్తే కదండి వీడియోస్ స్టార్ట్ చేసింది. సో మెల్లమెల్లగా నేను కూడా అలవాటు చేసుకుంటాను డైరెక్ట్గా మీతో మాట్లాడడానికి. అండ్ ఇవి అంతా అయిపోయిన తర్వాత, ఈ వర్క్ ఫినిష్ అయిన తర్వాత కొంచెం గిన్నెలు ఇవన్నీ ఉంటే క్లీన్ చేసుకొని 11కి అయితే మా వారు ఫిష్ తెచ్చారండి. సో ఫిష్ని అయితే నేను మంచిగా క్లీన్ చేసేసుకొని రెడీగా పసుపు ఉప్పు వేసి బాగా మంచిగా కడిగి అన్నీ కూడా సిద్ధం చేసేసాను ఫిష్ కర్రీ వండుదామని. అండ్ మా వరుణ్ కూడా వాడికి ఫిష్ అంటే చాలా ఇష్టం. సో ఫిష్ కర్రీ చేద్దామని ప్రిపేర్ అయిపోయాను. చాలా లేట్ అయిపోయింది, అప్పటికే 11 o'clock అలా స్టార్ట్ చేశాను. ఇంకా 4 ఆనియన్స్ని అయితే కట్ చేసి, నేను ముక్కలు వేయనండి ఫిష్ కర్రీకి, ఇలా మిక్సీలో వేసి పేస్ట్ కింద ఆనియన్ పేస్ట్ తయారు చేసేస్తాను. 4 పచ్చిమిర్చిని అయితే ఇందులో 2 వేసేసి మిక్సీ పట్టేస్తాను. అలాగే విడిగా 2 పచ్చిమిర్చి లేదా 3 స్పైసీని బట్టి యాడ్ చేస్తానన్నమాట. వేసేసి ఇంకా ఆయిల్లో ఫ్రై చేసేసి
కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసేస్తే టేస్ట్ బాగుంటుంది. ఫిష్ పులుసుని చాలా రకాలుగా పెడతారు చాలామంది. ఇప్పుడు ఈ ఆనియన్స్లోనే కొంచెం అల్లం వేసి లేదంటే కొంచెం మసాలా దినుసులు అట్లా అవన్నీ వేస్తారు. మర్చిపోయాను నేను చెప్పడం. ఒక టమాటాను కూడా యాడ్ చేస్తానండి. అలాగే మార్నింగ్ కట్ చేసిన ఒక ఆనియన్ పీసెస్ ఉంటే అవి కూడా అందులో యాడ్ చేసేసాను. ఓకేనా, అంటే మళ్ళీ చెప్పలేదనుకుంటారు. సో అవి కూడా వేసేసి అండ్ ఈ పేస్ట్ని కూడా మంచిగా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నాకు రెడీగా ఉంది. నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 వీక్స్ సరిపడగా ఒకసారి తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి. మరి ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంచుకోను నేను కూడా. అండ్ 1 వీక్ 2 వీక్స్ అలా ఎప్పటికప్పుడే ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది. అండ్ బయటది అయితే నేను అస్సలు వాడనండి, ఎప్పుడు కూడా యూజ్ చేయలేదు రెడీమేడ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే. ఇంకా మసాలాకి ఏంటంటే మెంతులు, ఆవాలు ఇవి కూడా వేస్తారు ఫిష్లోని. అంటే ఆనియన్స్ ముందు ఆవాలు ఇవన్నీ కూడా ఫ్రై చేస్తారు కొంతమంది. నేను అట్లా కాకుండా మసాలాలోనే అవి యాడ్ చేసేసి పౌడర్ కింద చేసేస్తానండి. సో అది మనకి చాలా టేస్ట్ వస్తుంది. ఆ మసాలా పౌడర్ మీకు నేను చూపిస్తాను. ఇంకా ఇదంతా కూడా ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుసుని అయితే మంచిగా నానబెట్టుకున్నాను పక్కన. అండ్ చింతపండు పులుసుని మనకి కొంచెం ఎక్కువగానే పడుతుంది, అంటే ఫిష్ కదా. మీలో ఎంతమందికి ఫిష్ అంటే ఇష్టమో కామెంట్స్ చేయండి నాకు. ఫిష్ కర్రీ ఇష్టమా, ఫిష్ పులుసు అండ్ ఫిష్ ఫ్రైని కూడా చాలామంది ఇష్టపడతారు. నేను మసాలా ఏంటంటే మసాలా పౌడర్స్ కూడా ఒక 1 మంత్కి ఒక 2-3 వీక్స్ అట్లా వస్తాయండి. అంతే, మళ్ళీ ఫ్రెష్గా చేసుకుంటూ ఉంటాను. అంతేగాని ఒక 3 మంత్స్కి 4 మంత్స్కి కూడా ఎప్పుడు కూడా స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోను. ఎప్పటికప్పుడు చేసుకోవడమే అలవాటు. అండ్ ఇంకేంటండి విశేషాలు. నా ఛానల్ కొంచెం గ్రోత్ అవ్వాలంటే మీరు మంచిగా సపోర్ట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మీకు నా కుకింగ్ వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాము. నాన్ వెజ్ ఐటమ్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలా పౌడర్స్ కానీ ఇట్లా రెడీగా ఉంటే మనకి మంచి హుషారుగా ఉంటుంది. ఇంకా వంట కూడా ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి మనం కూడా చేసేస్తాం ఫాస్ట్గా. అండ్ ఇవి లేనప్పుడైతే నాకు కూడా కొంచెం ఏదో చెయ్యాలా, ఇప్పుడు మళ్ళీ వండాలా అని ఏదో అవాయిడ్ చేసేసినంత ఫీలింగ్ వస్తుందండి. ఇప్పుడు కదిలే తర్వాత వండుకోవచ్చు, కానీ ఎప్పుడైతే ఇవి రెడీగా ఉంటాయో నాకు కూడా ఇంకా బాగా చేయాలి అని అనిపిస్తుంది మనసులో అయితే. మైండ్లోని మీకు అలాగే అనిపిస్తుందా? కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇంకా అది ఫ్రై అయిన తర్వాత కొంచెం మనకి స్పైసీకి తగినట్టుగా కారం అండ్ సాల్ట్ యాడ్ చేశాను. అలాగే కొంచెం మసాలా పౌడర్ అని చెప్పాను కదా, అది నేను ఎలా ప్రిపేర్ చేశానంటే కొంచెం ధనియాలు అండ్ జీలకర్రని 4 యాలకులు అండ్ కొన్ని ఆవాలు, మెంతులు ఇవన్నీ కూడా జస్ట్ ఫ్రై చేసి పౌడర్ కింద ప్రిపేర్ చేసేసానండి. ఇది ఫిష్ పులుసుకి వాడతాను, బాగుంటుంది. డైరెక్ట్గా మెంతులు, ఆవాలు యాడ్ చేయకుండా ఇలా మనం పౌడర్ కింద చేసేసి అది ఆ పౌడర్ యాడ్ చేస్తే బాగుంటుంది. నేనైతే ఇక్కడ పులుసు అయితే వేసేసాను. చింతపండు పులుసు తగినంత వేసుకోండి. అండ్ ఫిష్ పీసెస్ను కూడా ఇందులో ఒక్కొక్కటిగా వేసేసి కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేశాను. అవన్నీ కూడా యాడ్ చేశాక మూత పెట్టేసి అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత ఫైనల్గా కొంచెం గరం మసాలా వేసి మళ్ళీ లాస్ట్గా కొత్తిమీరని కూడా యాడ్ చేస్తానండి. కరివేపాకును కూడా ఉంటే నేను తప్పకుండా వేస్తాను, ప్రతి కర్రీలో కూడా వేసేస్తూ ఉంటాను.
ఇంతేనండి. ఫిష్ పులుసునైతే చేయడం చాలా ఈజీ. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మరి. తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్‌లో నేనైతే ఫిష్ కర్రీ అంటే అమ్మోయ్ అనేదాన్ని. మెల్లమెల్లగా నేను కూడా అలవాటు చేసుకున్నానండి. ఫిష్‌లో మంచి ప్రోటీన్ ఉంటుంది కదా! నాకు కూడా ఫిష్ అంటే చాలా చాలా ఇష్టం. బట్ చేయడానికి కొంచెం ఇబ్బంది కదా అని ఫస్ట్‌లో అయితే నేను అంతగా చేసేదాన్ని కాదు. ఫిషా అని అనుకునేదాన్ని. మా ఇంట్లో కూడా అందరం తింటాము ఫిష్. సో, దానివల్ల ఏంటంటే నేను నేర్చుకోవాల్సి వచ్చిందనమాట. అండ్ మా వరుడు కూడా చాలా ఇష్టంగా తిన్నాడండి బాబు ఆ రోజు. సరేనా మరి, వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. అప్పటికే 1:00 అయిపోయిందండి. ఇంకా లంచ్‌కి టైం అయిపోయింది. మా వరుణ్‌కి కూడా కొంచెం ఆకలి వేస్తుంది అన్నాడని ఇంకా ఫాస్ట్‌గా అదంతా కూడా ముగించుకొని ఇంకా వాడికి తినిపిద్దామంటే చికెన్, మటన్ అయితే నేను తినిపిస్తాను కానీ ఫిష్ కర్రీ పెట్టడం నాకు కూడా కొంచెం భయమేనండి. సమ్ టైమ్స్ తినిపిస్తాననుకోండి. ఇప్పుడైతే వాళ్ళ డాడీ తినిపిస్తానన్నారని ఇంకా నేను ఆగాననమాట. లేదంటే వాడికి పెట్టేద్దును. ఫైనల్ లుక్ అయితే ఇదండి. చాలా చాలా చూడ్డానికి బాగుంది కదా! టేస్ట్ కూడా అంతే బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి కామెంట్స్‌లో మీకెలా వచ్చిందో నాకు తెలియజేయండి. ఓకేనా? ఇంకా లంచ్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాము. అక్కడ చికెన్ పిక్ ఎందుకు యాడ్ చేశానంటే ఫస్ట్ నేను అదే టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. తప్పకుండా వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా రాక్షసుడు మూవీ పెట్టుకొని మూవీ చూస్తూ ఫుడ్‌నైతే మేము ఎంజాయ్ చేసాము ఆ రోజు. సండే అయితే మాకు ఇలా గడిచిపోయింది. మీరేమైనా ఈ వీడియో గురించి మాట్లాడాలనుకుంటే కింద కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. బాయ్.